హాయ్ హలో అందరికీ నమస్తే. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు హోటల్ స్టైల్లో ఇడ్లీలోకైనా దోశలోకైనా అదిరిపోయే చట్నీని అయితే చూపిస్తున్నాను. ముందుగా బాండి పెట్టుకుని వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు వేసుకొని జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి. ఆ తరువాత అలాగే పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు చింతపండును కూడా తీసుకొని కొద్దిగా చింతపండును తీసుకొని దాంట్లో వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మీకు ఇష్టమైతే ఒక వెల్లుల్లి రెబ్బను కూడా వేసుకోవచ్చు. నాకు వెల్లుల్లి రెబ్బ ఇష్టం లేదు, అందుకే స్కిప్ చేశాను. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు తురిమిన కొబ్బరి ముక్కలను తీసుకొని అవి కూడా వేసుకొని బాగా వేపుకొని మగ్గనివ్వాలి. వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకొని అందులో ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మీకు ఇష్టమైనట్లయితే తాలింపు వేసుకొని చట్నీని సర్వ్ చేసుకోవడమే.